Just a minute, Nana. Okay, Nana, we discussed about scientific method. Okay, how scientist works. Scientific method, we are already started this topic. So we are revising this topic again, Nana. So this scientific method, it follows the 5 steps, Nana. Observe and ask questions is the first step of the scientific method. Form a hypothesis is the second step of the scientific method. Okay. Plan an experiment is the third step of the scientific method. Conduct the experiment is the fourth step of the scientific method. Draw the conclusion. It is the fifth step of the scientific method. Just a minute, Sana. Okay, Nana. Aravind, he is following the scientific method for his experiment, Nana. So Aravind want to do one experiment. So he follow the scientific method for his experiment to find out the answer for his question. Okay, Aravind ఏం చేశాడు సైంటిఫిక్ మెథడ్స్ ని ఫాలో చేసి అతని యొక్క ఎక్స్పెరిమెంట్ కి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేశాడు. ఓకే, వాట్ ఈస్ హిస్ ఎక్స్పెరిమెంట్ నాన్న? సో అతనికి వచ్చిన క్వశ్చన్ ఏంటి, అతనికి వచ్చిన డౌట్ ఏంటి? విచ్ సాయిల్ వర్క్స్ బెస్ట్ ఫర్ ప్లాంటింగ్ బీన్ సీడ్స్. ఓకేనా, బీన్ సీడ్స్ ఉంటాయి కదా, బీన్ సీడ్స్ ని పెంచడానికి ఏ సాయిల్ బెటర్ గా ఉంటుంది అని అతనికి వచ్చిన డౌట్. అతను ఏం చేయాలనుకున్నాడు? హీ నీడ్ టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ డిఫరెంట్ సాయిల్స్. ఓకేనా, అతను ఏమనుకున్నాడు? అతను డిఫరెంట్ సాయిల్స్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నాడు. సో వాట్ ఈస్ హిస్ ఎక్స్పెరిమెంట్? విచ్ సాయిల్ ఈస్ బెస్ట్ ఫర్ ప్లాంటింగ్ బీన్ సీడ్స్. ఓకేనా, ఏ సాయిల్ అనేది బీన్ సీడ్స్ ని పెంచడానికి, ఓకేనా, బీన్ సీడ్స్ ని ప్లాంట్ చేయడానికి, ఓకేనా, బీన్ సీడ్స్ ని నాటడానికి ఏ సాయిల్ బెటర్ గా ఉంటుంది అని అతనికి వచ్చిన డౌట్. ఓకే, ఇన్ ద ఫస్ట్ స్టెప్, ఓకే, అబ్జర్వ్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. సో ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలి మనం? సైంటిఫిక్ మెథడ్ లో యూజ్ అవర్ సెన్స్ ఆర్గన్ టు మేక్ అబ్జర్వేషన్. ఓకేనా, మనం ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాం? మన సెన్స్ ఆర్గన్స్ ని యూజ్ చేసి ఒక అబ్జర్వేషన్ చేస్తున్నాం. సో అలాగే అరవింద్ కూడా ఏం చేశాడు? అతని సెన్స్ ఆర్గన్స్ ని, అతని ఐస్ ని చూసి అతని ఐస్ తోటి అబ్జర్వ్ చేసి ఏ సీడ్స్ అయితే బాగుంటాయి, ఏ సీడ్స్ ని బీన్ సీడ్స్ ని ఏ సాయిల్ లో పెడితే బాగా వస్తుందని అతనికి వచ్చిన డౌట్ కి అతను ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేశాడు. ఓకేనా, దట్ ఈస్ హిస్ అబ్జర్వేషన్ అండ్ హిస్ క్వశ్చన్. ఓకేనా, అది అతను అబ్జర్వ్ చేశాడు అండ్ అతని క్వశ్చన్. ఓకేనా, ఫార్మ్ ఏ హైపోథీసిస్. అతను ఏం హైపోథీసిస్ ఫార్మ్ చేశాడు? సో వాట్ ఈస్ హిస్ హైపోథీసిస్ నాన్న? అతను ఏమనుకున్నాడు? ఏంటి పాసిబుల్ స్టేట్మెంట్ అనుకున్నాడు? మై హైపోథీసిస్ ఈస్ దట్ బీన్ షేప్ స్ప్రౌట్స్ బెస్ట్ ఇన్ ద పాటింగ్ సాయిల్. ఓకేనా, అతను ఏమనుకున్నాడు? బీన్ సీడ్స్ అనేవి పాటింగ్ సాయిల్ లో బాగా మొలకెత్తుతాయనేసి అనుకున్నాడు. సో తను ఏం చేశాడు? థర్డ్ స్టెప్ లో హీ ప్లాన్ అండ్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా, ఒక ఎక్స్పెరిమెంట్ ప్లాన్ చేశాడు. అందులో ఏం చేశాడు? ఆ ఎక్స్పెరిమెంట్ లో జస్ట్ ఇది మన రివైజ్ అయినమ్మా, మనం లాస్ట్ వీక్ లో చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. సో హీ పుట్ ఐడెంటికల్ సీడ్స్ ఇన్ ద 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాయిల్: శాండీ, క్లే, పాటింగ్ సాయిల్. ఓకేనా, అతను ఏంటి 3 డిఫరెంట్ సాయిల్స్ తీసుకొని 3 డిఫరెంట్ సాయిల్స్, ఓకేనా, ఒకటి ఏంటి శాండీ, ఇంకొకటి క్లే, ఇంకోటి పాటింగ్ సాయిల్ లో మూడింటిలో 3 బీన్ సీడ్స్ ని పెట్టాడు. ఈచ్ ఫ్లవర్ పాట్ విల్ గెట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ లైట్. ఓకేనా, 3 ఫ్లవర్ పాట్స్ ఎక్కడ పెట్టాను నాన్న? సన్లైట్ లో, ఈక్వల్ గా వచ్చే సన్లైట్ లో పెట్టాడు అండ్ మూడింటికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇచ్చాడు. సో ఇట్ విల్ బి కంట్రోలింగ్ ద వేరియబుల్స్ ఆఫ్ వాటర్ అండ్ లైట్. ఓకేనా, దానివల్ల ఏమవుతుంది? వేరియబుల్స్ ఉన్నాయి కదా, లైట్, వాటర్ అనేది ఏంటి నాన్న? ప్లాంట్స్ పెరగడానికి యూజ్ అవుతాయి.
సో ఆ వేరియబుల్స్ ఏంటి, ఈక్వల్ గా ఇచ్చాడు. ప్రతి ప్లాంట్ కి, ప్రతి సాయిల్ లో ఉన్న సీడ్ కి ఈక్వల్ వేరియబుల్స్ ఇచ్చాడు. వాటర్ అనేది ఈక్వల్ గా ఇచ్చాడు, లైట్ అనేది కూడా ఈక్వల్ గా వచ్చేలా అతను ప్రిపేర్ చేశాడు అతని ఎక్స్పెరిమెంట్. సో ఇన్ హిస్ ఫోర్త్ స్టెప్ హీ కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్. ఓకేనా, అతను ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాడు. అతను ఏమేమి పాయింట్స్ అయితే రాసుకున్నాడో, ఎలా అయితే ఎక్స్పెరిమెంట్ ని చెయ్యాలి అనుకున్నాడో అలాగే అతను ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేశాడు. సో ఇన్ ద ఫోర్త్ స్టెప్ ఫాలో ద స్టెప్స్ యూ హ్యావ్ రిటర్న్. ఓకేనా, అతను థర్డ్ స్టెప్ లో రాసుకున్న పాయింట్స్ ని అతను ఫాలో అయ్యాడు. అండ్ అబ్జర్వ్ అండ్ మెజర్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఏం చేస్తాడు, ఫోర్త్ స్టెప్ లో ఎక్స్పెరిమెంట్ చేసి అబ్జర్వ్ చేసి ఆ మెజర్స్ ని ఓకేనా కేర్ఫుల్ గా చేశాడు. మెజర్ కేర్ఫుల్, రికార్డ్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెన్. ఓకేనా, మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వచ్చే ప్రతి దాన్ని రికార్డ్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెన్, దట్ హ్యాపెన్స్. ఓకేనా, ఏం జరుగుతుందో ప్రతి దాన్ని నోట్ డౌన్ చేసుకోవాలి. సో తన ఎక్స్పెరిమెంట్ లో ఏం జరిగింది, ఐ విల్ మెజర్ ఈచ్ ప్లాంట్ ఎవ్రీ. ఓకేనా, అతను ఏమనుకున్నాడు, ప్రతి 3 సీడ్స్ లో పెట్టాడు కదా, 3 సీడ్స్ లో పెట్టిన వాటి 3 సాయిల్స్ లో పెట్టాడు కదా. ఒకటి ఏంటి పాటింగ్ సాయిల్, ఒకటి క్లే, ఇంకొకటి ఏంటి శాండీ. ఓకేనా, మూడింట్లో పెట్టిన వాటిలో 3 days ఒకసారి ప్లాంట్ ని మెజర్ చేశాను నాన్న. ఓకేనా, 3 ప్లాంట్స్ ని 3 days ఒకసారి అతను మెజర్ చేశాడు. ఐ విల్ రికార్డ్ ద రిజల్ట్ ఇన్ ఎ టేబుల్ అండ్ దెన్ మేక్ ఎ బార్ గ్రాఫ్ టు షో ద హైట్ ఆఫ్ ఈచ్ ప్లాంట్ 21 days ఆఫ్టర్ ప్లాంటింగ్ ద సీడ్. ఓకేనా, ప్లాంట్ పెట్టిన 21 days వరకు 3 days ఒకసారి. ఓకేనా, ఈరోజు ప్లాంట్ పెట్టాడు, 3 days తర్వాత ఏం చేశాడు, 3 ప్లాంట్స్ ని మెజర్ చేశాడు. దాని హైట్ ఎంత పెరిగింది అని 3 days ఒకసారి. ఓకేనా, ఫస్ట్ ఈ రోజు పెడితే 3 days ఒకసారి, మళ్ళీ నెక్స్ట్ 3 days, మళ్ళీ నెక్స్ట్ 3 days, అలా 3 days కి ప్లాంట్ ని అతను మెజర్ చేశాడు. అలా ఎన్ని రోజులు చేశాడు నాన్న, 21 days. ఓకేనా, 21 days వరకు అలా ప్లాంట్స్ ని మెజర్ చేశాడు. సో అతని ఎక్స్పెరిమెంట్ ఏంటి, కంప్లీట్ అయింది. సో ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత ఏమి ఇవ్వాలి మనం, కన్క్లూజన్. ఓకేనా, మనం చేసిన ఎక్స్పెరిమెంట్ కి రిజల్ట్ ఏమొచ్చింది మనం చెప్పాలి కదా. సో అతను ఏం చేశాడు, లాస్ట్ స్టెప్ లో డ్రా కన్క్లూజన్ అండ్ కమ్యూనికేట్ రిజల్ట్. ఓకేనా, రిజల్ట్ ని కూడా చెప్పాలి. ఓకేనా, కన్క్లూజన్ ఏమైంది, లాస్ట్ చివరిలో ఏమైందో మనం చెప్పాలి కదా మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే. సో మనం ఏంటి 4 points డిస్కస్ చేసాం, 4 steps డిస్కస్ చేసాం కాబట్టి మీకు 4 steps గుర్తున్నాయి. సో 5th step మర్చిపోయారు. ఓకేనా, నేను ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ మీరు ఓన్లీ కొంతమంది 4 చూపించారు ఫింగర్స్, కొంతమంది 5 చూపించారు, కొంతమంది 7 చూపించారు. ఓకేనా, మనం ఏంటి సగమే డిస్కస్ చేసాం కాబట్టి మీకు సగమే గుర్తుంది. ఓకేనా, నెక్స్ట్ టైం అడిగినప్పుడు ఎన్ని చూపించాలి, 5 fingers చూపించాలి, ఎందుకంటే ఈ రోజు మనం ఈ యాక్టివిటీ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా, ఇప్పటి వరకు చెప్పింది ఏంటన్నా లాస్ట్ వీక్ లో మనం చెప్పుకున్నది మళ్ళీ ఒకసారి రివైజ్ చేశాను. ఓకేనా, తన ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాడు 4th step లో. ఇన్ 5th step we have to draw the conclusion and communicate result. ఓకేనా, మనం కన్క్లూజన్ రిజల్ట్ లో లాస్ట్ లో ఏమైంది మనం కన్క్లూడ్ చేయాలి కదా. సో ఫర్ కన్క్లూజన్ అనలైజ్ ద డేటా యూ గ్యాదర్. ఓకేనా, ఇన్ అవర్ 4th step మనం ఏం చేస్తున్నాం, డేటా మొత్తం గ్యాదర్ చేస్తున్నాం. ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏమేమి అవుతుందో మనం డేటా మొత్తం గ్యాదర్ చేస్తున్నాం కదా. సో డేటా గ్యాదర్ చేసిన దాన్ని మనము అనలైజ్ చేయాలి. సో ప్లాన్స్ ఎంత పెరిగాయి, 3 days ఒకసారి ఎంత పెరిగాయని మనం అనలైజ్ చేస్తున్నాం కదా. సో అలా డేటాని అనలైజ్ చేయాలి. మేక్ చార్ట్స్, టేబుల్స్ ఆర్ బార్ గ్రాఫ్ ఆర్ గ్రాఫ్స్ టు షో యువర్ డేటా. ఓకేనా, మనం ఏం చేస్తాం, టేబుల్ ఫామ్ లో షో చేయొచ్చు మన డేటాని, చార్ట్స్ లో మనం షో చేయొచ్చు, అలాగే గ్రాఫ్ కూడా. ఓకేనా, మనం గ్రాఫ్స్ డ్రా చేస్తుంటాం కదా, హైట్ ఎంత పెరిగింది అనేసి. సో మ్యాథ్స్ లో చేస్తూ ఉంటారు. సో అలా గ్రాఫ్ లో కూడా మన రిజల్ట్ ని మనము కమ్యూనికేట్ చేయొచ్చు. అండ్ రైట్ ఏ కన్క్లూజన్. ఓకేనా, మన ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఒక కన్క్లూజన్ అనేది ఇవ్వాలి. ఓకేనా, మనం ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏమవుతుంది అనేసి కన్క్లూజన్ ఇవ్వాలి. సో మాధవి ప్రియ బోర్ వస్తుందా నాన్న, లేదా? ఓకే, చాలా మందికి బోర్ వస్తున్నట్టుంది. ఓకే, నో ప్రాబ్లం. సో లాస్ట్ లో ఏం చేయాలి, మనం రిజల్ట్ వచ్చిన తర్వాత మనం రిజల్ట్ అనేది కన్క్లూజన్ ఇవ్వాలి. ఓకేనా, మనం ఎక్స్పెరిమెంట్ ఏదైనా చేస్తే ఆ లాస్ట్ లో వచ్చింది మనం కన్క్లూజన్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, కన్క్లూజన్ ఇవ్వాలి. డిస్క్రైబ్ ద ఎవిడెన్స్ యూ యూజ్ టు డిటర్మైన్ వెదర్ యువర్ టెస్ట్ సపోర్టెడ్ యువర్ హైపోథిసిస్. ఓకేనా, మనం హైపోథిసిస్ ఏంటి, అరవింద్ అతను ఏమనుకున్నాడు, పాటెడ్ సాయిల్ లో బీన్ సీడ్స్ అనేవి బాగా పెరుగుతాయి అనుకున్నాడు.
సో 3 హైట్ మెజర్ చేశాడు. 3 ప్లాంట్స్ హైట్ ఉంది కదా, మూడింటిని మెజర్ చేసిన తర్వాత ఏం చేయాలి, అందులో ఏది బాగా పెరిగింది, ఓకేనా, ఏది తక్కువ పెరిగింది, అవన్నీ రాయాలి, నోట్ డౌన్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి, అతను ఏమనుకున్నాడు, పాటెడ్ సాయిల్ లో ప్లాంట్స్ అనేవి బాగా పెరుగుతాయి, బీన్ సీడ్స్ అనేవి బాగా పెరుగుతాయి అనుకున్నాడు. సో అది బాగా పెరిగిందా లేదా అన్ని సాయిల్స్ కంటే, అదొకటి ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ ఐడెంటిఫై చేసి ఈ స్టేట్మెంట్ అతనికి, ఓకేనా, ఈ ఎక్స్పెరిమెంట్ అతని హైపోథిసిస్ కి సపోర్ట్ చేసిందా లేదా ఫైండ్ అవుట్ చేయాలి. డిసైడ్ వెదర్ యువర్ హైపోథిసిస్ కరెక్ట్ ఆర్ నాట్. ఓకేనా, మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఒకటి అనుకొని ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం, చేసిన తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ వచ్చిందా లేదా, అది రైట్ రాంగ్ మనము ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ కూడా ఏంటి, అతను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు కదా, సో అది కరెక్ట్ అయిందా లేదా, అతని హైపోథిసిస్ అనేది బీన్ సీడ్స్ అనేవి పాటెడ్ సాయిల్ లో బాగా పెరుగుతాయనేసి అనుకున్నాడు. సో అది కరెక్టా కాదు, మనం అది ఒకటి చూడాలి. ఓకేనా, దాని కన్క్లూజన్, మై హైపోథిసిస్ ఇస్ నాట్ కరెక్ట్. The seeds sprouted equally well in potting soil and sandy soil. They sprouted well in clay soil, but with less growth. ఓకేనా, అతను ఏమనుకున్నాడు, పాటెడ్ సాయిల్ లో బీన్ సీడ్స్ అనేవి బాగా పెరుగుతాయి అనుకున్నాడు, అవునా, బట్ ఏమైంది ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది, సో ప్లాంట్స్ అనేవి ఎక్కడ పెరిగాయి, పాటెడ్ సాయిల్ లో బాగా పెరిగింది అండ్ శాండీ సాయిల్ లో కూడా బాగా పెరిగింది. ఎక్కడ ఇంకొకటి ఏంటి, క్లే సాయిల్ లో కూడా ప్లాంట్ పెరిగింది. ఓకేనా, క్లే సాయిల్ లో కూడా ప్లాంట్ పెరిగింది, బట్ ఎలా పెరిగింది, కొంచెం. ఓకేనా, ఫస్ట్ పాటింగ్ సాయిల్ లో ప్లాంట్ అనేది బాగా పెరిగింది, అలాగే శాండీ సాయిల్ లో కూడా ప్లాంట్ బాగా పెరిగింది, బట్ క్లే సాయిల్ లో మాత్రం ఏంటి, గ్రోత్ అనేది కొంచెం తక్కువ పెరిగింది, కానీ ఎలా పెరిగింది, గ్రోత్ అనేది తక్కువ. సో యూ కెన్ అబ్జర్వ్ హియర్ నాన్న. ఓకేనా, ఇట్ ఈస్ గ్రోన్ వెల్ ఇన్ బోత్ పాటెడ్ సాయిల్ అండ్ క్లే సాయిల్. ఓకేనా, క్లే సాయిల్ లో పాటెడ్ సాయిల్ ఈక్వల్ గా పెరిగింది, బట్ ఇన్ శాండీలో ఎలా పెరిగింది అన్న, ఇట్ ఈస్ నాట్. క్లే సాయిల్ లో ఎలా అయింది, విత్ లెస్ గ్రోత్. ఇక్కడ కూడా సీడ్స్ అనేవి జర్మినేట్ అయ్యాయి, ఇక్కడ కూడా సీడ్స్ అనేవి స్ప్రౌట్ అయ్యాయి, బట్ ఎలా, తక్కువ గ్రోత్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక రెండింటిలో ఈక్వల్ గా పెరిగింది, బట్ ఒక దాంట్లో మాత్రం ఏంటి పెరిగింది కానీ లెస్ గ్రోత్. ఓకేనా, సో అరవింద్ అనుకున్నది ఏంటి, హైపోథిసిస్ కరెక్టా రాంగ్, నాట్ కరెక్ట్. వై, he hypothesis that పాటింగ్ సాయిల్ లో ప్లాంట్ అనేది బాగా పెరుగుతుంది అనుకున్నాడు, బట్ ఇక్కడ ఏమైంది, శాండీ సాయిల్ లో కూడా బాగా పెరుగుతుంది. సో అతని ఎక్స్పెరిమెంట్ ఏంటి, రాంగ్. సో ఇన్వెస్ట్ ఫర్దర్. ఓకేనా, మన ఎక్స్పెరిమెంట్స్ 5 స్టెప్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనకు వచ్చిన రిజల్ట్ ని బట్టి ఫర్దర్ గా మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇఫ్ యువర్ హైపోథిసిస్ ఇస్ కరెక్ట్, ఓకేనా, మన హైపోథిసిస్ అనేది కరెక్ట్ అనుకోండి, మనం ఏం చేయాలి, యు మే వాంట్ టు పోస్ట్ అనదర్ క్వశ్చన్ అబౌట్ యువర్ టాపిక్ అండ్ యూ కెన్ టెస్ట్. ఓకేనా, మన ఒక హైపోథిసిస్ కరెక్ట్ అనుకోండి, అరవింద్ ఏంటి, పాటెడ్ సాయిల్ లో ప్లాంట్స్ బీన్ సీడ్స్ అనేవి బాగా జర్మినేట్ అవుతాయి అనుకున్నాడు. ఒకవేళ అతని హైపోథిసిస్ కరెక్ట్ అయితే ఏం చేయొచ్చు, అతను ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, అతను ఇంకొక క్వశ్చన్ ఐడెంటిఫై చేయొచ్చు, దాన్ని చేయొచ్చు. ఇఫ్ యువర్ హైపోథిసిస్ ఇస్ ఇన్కరెక్ట్, ఒకవేళ మన హైపోథిసిస్ అనేది ఇన్కరెక్ట్ అనుకోండి, మనం ఏం చేయాలి, యు మే వాంట్ టు ఫార్మ్ అనదర్ హైపోథిసిస్ అండ్ డూ ఎ టెస్ట్ ఆఫ్ ఎ డిఫరెంట్ వేరియబుల్స్. ఓకేనా, మన హైపోథిసిస్ అనేది రాంగ్ అనుకోండి, మనం ఏం చేయాలి, వి మే టు వాంట్ టు ఫార్మ్ అనదర్ హైపోథిసిస్, ఇంకొక హైపోథిసిస్. సేమ్ ఎక్స్పెరిమెంట్ గురించి ఏం చేస్తున్నాం మనం, ఇంకొక స్టేట్మెంట్ అనేది ఇస్తున్నాం. హైపోథిసిస్ అంటే ఏంటి, స్టేట్మెంట్. అండ్ డూ ఏ టెస్ట్ ఆఫ్ డిఫరెంట్ వేరియబుల్స్. ఓకేనా, సేమ్ ఎక్స్పెరిమెంట్ కి డిఫరెంట్ వేరియబుల్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా, వేరియబుల్స్ అంటే ఏంటినా, ఫ్యాక్టర్స్ దట్ కెన్ చేంజ్ ద అవుట్కమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎక్స్పెరిమెంట్ అవుట్కమ్ చేంజ్ కావాలి కాబట్టి మనం ఇక్కడ ఏంటి, వేరియబుల్స్ ని కూడా డిఫరెంట్ చేస్తున్నాం. డూ యూ థింక్ అరవింద్ న్యూ హైపోథిసిస్ ఇస్ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఇంకొక అరవింద్ ఏం చేశాడు, అతని ఎక్స్పెరిమెంట్ రాంగ్ కదా, అతని హైపోథిసిస్ అనేది ఇన్కరెక్ట్. సో అతను ఏం చేశాడు, అతను ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఐ విల్ టెస్ట్ దిస్ న్యూ హైపోథిసిస్, బీన్ సీడ్స్ స్ప్రౌట్స్ బెస్ట్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ క్లే, శాండీ అండ్ పాటింగ్ సాయిల్. I will plan and conduct a test using potting soil, sandy soil and a
కాంబినేషన్ ఆఫ్ క్లే, శాండీ అండ్ పాటింగ్ సాయిల్. అతని కాంబినేషన్ లో ఇప్పుడు ప్లాంట్స్ ఇప్పుడు ఏం చేస్తాడు, సాయిల్స్ ని కాంబినేషన్ లో, ఓకేనా, కాంబినేషన్ లో తీసుకొని అతను ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. అలా చేయడం వల్ల బీన్స్ సీడ్స్ ఎంత కాంబినేషన్ శాండీ, క్లే అండ్ పాటింగ్ సాయిల్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ క్లే, శాండీ అండ్ పాటింగ్ సాయిల్. ఇంకొకటి ఏంటి ఇక్కడ, ఇంకొక సాయిల్ తీసుకున్నాడు, పాటింగ్ సాయిల్ అండ్ క్లే శాండీ సాయిల్. కానీ ఇలా 3 కాంబినేషన్స్. ఫస్ట్ ఏంటి ఒక్కొక్క సాయిలే తీసుకున్నాడు, తర్వాత ఏంటి కాంబినేషన్ లో మిక్స్ చేసి తీసుకుంటున్నాడు. సో ఇలా చేయడం వల్ల అతను ఏంటి ఇంకొక హైపోథిసిస్ అనేది చేయొచ్చు. దిస్ ఇస్ ద ఇన్వెస్టిగేట్ ఫర్దర్, ఓకేనా. మన ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత ఏంటి మనం ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి. సో చాలా మందికి మళ్ళీ బోర్ వచ్చినట్టుంది, రైట్. సో టాపిక్ నానా, మీకు టాపిక్ అర్థమైతే హ్యాండ్ రైట్ హ్యాండ్. నో, ఓకే, 2 or 3 members they are raising their hands. ఓకేనా, మీకు ఎక్కడ అర్థం అవ్వలేదు, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. వెరీ గుడ్. సో ఓకేనా, మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను, ఓకేనా. సో ముదబ్బీర్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ నాన్న. టీచర్ మీ వాయిస్ మొత్తం స్టక్ అవుతుంది టీచర్. అందరికి స్టక్ అయిందా? ఓకే, ప్రియమాధవ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ నాన్న. టీచర్ ప్రియమాధవ్ అన్మ్యూట్. ఎస్ నాన్న, వాయిస్ స్టక్ అయిందా నీకు కూడా? స్టక్ అయింది టీచర్, మీరు ఇప్పుడు బాగా వస్తుంది. ఓకే ఓకే నాన్న, ఎవరెవరికి సో మధ్యలో కాల్స్ రావడం వల్ల స్టక్ అయినట్టుంది మేబీ. ఓకే, క్లియర్ గా ఉందా టాపిక్ ప్రియామాధవి? క్లియర్ గా సో ఉంది ఎక్కడ టీచర్. ఎస్ నాన్న, క్లియర్ గా ఉంటే నో ప్రాబ్లం. ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే అడగొచ్చు, నేను క్లారిఫై చేస్తాను. శాన్వి, టర్న్ ఆన్ యువర్ వీడియో నాన్న. ఓకే, నౌ షీ టర్న్ ఆన్ హర్ వీడియో. Okay, you are in journey. Okay, you can turn off your video now. Okay, turn off. Sai Krishna also turn off his video. Okay, Nana. Mudabbir, you have any doubts, Nana? Unmute yourself, Mudabbir. No teacher. Then why are you playing in front of camera? ఓకే, ప్లే కెమెరా ముందు ఆడేవన్నీ కనిపిస్తున్నాయి. ఓకే నాన్న, shall I ask the questions or shall I conduct an activity? So it is better to conduct activity, right? So I will ask the same questions related to the today's topic నాన్న. ఈరోజు క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాను, ఆ టాపిక్ రిలేటెడ్. సో అందరు ఏం చేస్తారు, ద స్టేట్మెంట్ కరెక్ట్ అయితే రైట్ హ్యాండ్, లేదంటే లెఫ్ట్ హ్యాండ్, ఓకేనా. సో హౌ మెనీ స్టెప్స్ ఆర్ దేర్ ఇన్ ద సైంటిఫిక్ మెథడ్ నాన్న? జస్ట్ అందరూ హ్యాండ్స్ డౌన్ చేసేయండి. సో చాట్ బాక్స్ లో కాబట్టి ఆన్సర్ అయితే నాకు ఈజీగా ఉంటుంది ఐడెంటిఫై చేయడానికి. How many steps are there in the scientific method? So show your fingers. Steps ఉన్నాయి నా ఫింగర్స్ తో చూపించు. Is there? Okay, voice వినిపించట్లేదా? It is clear? No teacher. Full Krishna, noise unmute on the yourself. teacher. Yeah, teacher, I have unmuted myself, but I couldn't hear your voice, teacher.
Teacher, I can't hear your voice. Anything, teacher. I can't hear anything.